డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 22 సంవత్సరాలు. నాకు థైరాయిడ్ సమస్య ఉంది. థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా? ప్రస్తుతం 50 ఎంసీజీ టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. థైరాయిడ్కు జీవితాంతం మందులు వాడాల్సిందేనా? పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తున్నాయి. థైరాయిడ్ పూర్తిగా నయం అవుతుందా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళలో ఇన్ఫెర్టిలిటీ అనేది సాధారణంగా ఉంటుందండి. అది థైరాయిడ్ సమస్య ఉండి థైరాయిడ్కి ట్రీట్మెంట్ తీసుకునే పక్షంలో థైరాయిడ్ లోపం అధికంగా ఉండే వాళ్ళలో ఈ పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయన్నమాట. సో అందరికీ ఇన్ఫెర్టిలిటీ ఉండాలని నియమేమీ లేదు, కానీ సర్వసాధారణంగా ఈ ఇన్ఫెర్టిలిటీకి ముఖ్య కారణాల్లో ఒకటి హైపోథైరాయిడిజం ఉంటారు. అంటే థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేయడం అనమాట. థైరాక్సిన్ హార్మోన్ తగిన మోతాదులో ఉండకపోవడం వల్ల. సో ఇది ఒక కారణం అన్నమాట. అయితే మీరు థైరాయిడ్ జబ్బుకి మీరు థైరాయిడ్ మందులు వాడుతూ థైరాయిడ్ హార్మోన్ కనుక బాడీలో సరైన మోతాదులో ఉంటే కనుక మీకు పిల్లలు పుట్టకపోయే అవకాశం లేదు. మీరు తప్పకుండా మీరు థైరాయిడ్కు వ్యాధి నయం చేసుకోండి, థైరాయిడ్ మందులు వాడుతూ ఉండండి, మీకు తప్పకుండా సంతానం పరంగా ఇష్యూస్ ఏమి ఉండవు. అయితే ట్రీట్మెంట్ అనేది చాలా వరకు ఈ థైరాయిడ్ లోపం అనేది, ఈ హైపోథైరాయిడిజం అనేది గ్లాండ్ డిస్ట్రక్షన్ వల్ల, ఆటో ఇమ్యూన్ గ్లాండ్ డిస్ట్రక్షన్ అంటారు. థైరాయిడ్కి సంబంధించిన యాంటీబాడీస్ వల్ల గ్లాండ్ అనేది డిస్ట్రాయ్ కావడం వల్ల ఇది చాలా వరకు కూడా ట్రీట్మెంట్ అనేది దీర్ఘకాలికంగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో మాత్రం థైరాయిడ్ లోపం అనేది టెంపరీగా వచ్చి దానంతట అదే తగ్గిపోతుంటుంది. అది మిమ్మల్ని ట్రీట్ చేసే డాక్టర్ గారు మీకు థైరాయిడ్ లోపం సరిదిద్దడానికి ట్రీట్మెంట్ దీర్ఘకాలికంగా వాడాలా, టెంపరీగా వాడాలా అనేది వాళ్ళు సూచించగలుగుతారు మీకు. కానీ సర్వసాధారణంగా ఈ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్ అనేది ఏదైతే ఉంటుందో అందులో ఈ థైరాయిడ్ గ్లాండ్ డిస్ట్రక్షన్ పూర్తిగా ఉంటుంది. సో దానివల్ల ఇలాంటి వారికి ట్రీట్మెంట్ అనేది లైఫ్ లాంగ్ అవసరం ఉంటుంది.